అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిసెస్ రాక్ స్టార్ 15వ భాగం. రచయిత పరిమి లలిత గారు. ఆ యవన్కి చెప్పండి, రాక్ స్టార్ కి మీ గురించి మొత్తం తెలిసిపోయింది. ఇక వాళ్ళని వాళ్ళు కాపాడుకోమని వార్నింగ్ ఇస్తున్న రాకేష్ తల మీద ఎవరో కొట్టేసరికి అమ్మ అంటూ వెనక్కి తిరిగిన తనకి ఎదురుగా మహేందర్ కనిపించాడు. అతడి కాలర్ పట్టుకుని రేయ్ అని అంటూనే కింద పడి స్పృహ తప్పాడు. మహేందర్ స్పృహ లేకుండా పడి ఉన్న రాకేష్ ని చూసి హేళనగా నవ్వుతూ, రేయ్, మా గురించి నీకు తెలిసిందని నాకెప్పుడో తెలుసురా. ముందే అనుమానం వచ్చింది, కానీ బయటపడలేదు. మిమ్మల్ని చంపాలని వేసిన నా ప్లాన్స్ అన్ని కూడా ఫెయిల్ అవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని చంపాలని ఉన్నా చంపను. కానీ మీ అంతటా మీరే చచ్చేలా చేస్తాను. నీ బాబుకి నీకు పరువు అంటే ప్రాణం. పరుగు పోతే నీ ప్రాణం పోయినట్టే అనుకుంటారు. ఇక రేపు నువ్వు ఇచ్చే ఆ ఆల్బమ్ చాలా ఇంపార్టెంట్ నీకు, నీ కుటుంబానికి. అలాగే ఈ ఆల్బమ్ చేయించే వాళ్ళకి కూడా ఇది ఇంపార్టెంట్, ప్రెస్టీజ్కి సంబంధించింది. సో నువ్వు కనుక ఈ ఆల్బమ్ చేయలేకపోతే బయట నలుగురు మొహాన్ని ఉమ్మేస్తారు. మీ పరువు పోతుంది. ఇక నీ గొంతు పాడటానికి ఉండదు. అటు వచ్చే డబ్బు పోతుంది, ఇటు పరువు కూడా పోతుంది. అంతేకాదు, ద గ్రేట్ రాక్ స్టార్ కాస్త జీరో రాక్ స్టార్ అవుతాడు. ఎందుకంటే అసలే ఈ ఆల్బమ్ మీద కొంతమంది విదేశీయుల సమక్షంలో చేస్తుంది కాబట్టి అని అంటూ గట్టిగా బిగ్గరగా నవ్వుతూ కింద పడిన తన అంచెలతో, రేయ్, వీడిని జాగ్రత్తగా తిండి తిప్పలు లేకుండా మనుషుల్ని కూడా ఇవ్వకుండా మర్యాదగా గౌరవంగా చూసుకోండిరా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ జాహ్నవి, అయ్యో, రేపు వాడు ఆల్బమ్ చేయాలి. ఇది ప్రెస్టీజ్కి సంబంధించింది. ఇప్పుడు వీడు ఎటు వెళ్ళాడో తెలియదు. అటు వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారంటూ బాధపడుతుంటే నీలందర్ పోనీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే అన్నాడు. వద్దు మావయ్య, పోలీసులకు తెలిస్తే వాళ్ళు కనపడటం లేదని బయటకు తెలుస్తుంది. అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కష్టం, వద్దని ఆపాడు. మౌన్విత, అవును కదా, ఆయన అన్నారు ఈ ఆల్బమ్ కనుకనే చేయకపోతే నా ప్రాణం పోయినట్టే అని. అంటే ఇదా వాళ్ళు వేసిన స్కెచ్ చెప్తానన్నది. గోవిందం ప్రసాదాలు రాకేష్ కోసం వెతుకుతూ ఉన్నారు. ఇటు మౌన్విత, నేను కూడా ఆయన వెతుకుతానని బయటికి వెళ్ళింది. రాకేష్ చాడ తెలియలేదు. తెల్లారితే ఆల్బమ్ చేయాలి, ఎలా అంటూ అందరూ టెన్షన్ పడుతున్నారు ఇంట్లో. కానీ మౌన్విత ఇంటికి రాలేదు. ఎప్పట్లాగా కాకుండా ఈసారి బాణుడు బాధగా ఉజ్జయించాడు. ఎవరో రాకేష్ కోసం వచ్చారు అని అడిగారు పికప్ చేసుకోవడానికి. కానీ ఏం చెప్పాలో తెలియక ఒక్కొక్కరు చేతులు నలుపుకుంటుంటే వాట్ హ్యాపెండ్ మిస్టర్ రాకేష్ ఏరని అడుగుతున్నారు. వాళ్ళకి ఏదో అనుమానం వచ్చి అసలు అని అడిగే లోపలే వాళ్ళకి ఒక ఫోన్ రావడంతో వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక స్వేదిని తండ్రితో, నాన్న ఇప్పుడు ఎలా, ఏం చెయ్యాలి, అన్నయ్య ఏమో కనపడడం లేదని, ఇంకా చెప్తే ఏమైనా ఉందా, నాకెందుకో భయం వేస్తున్నానా అని అంటే, అవును వదిన ఇంకా రాలేదు, గోవిందం వాళ్ళు కూడా కనిపించట్లేదు అన్నది. ఆ మాటకి జాహ్నవి వాళ్ళకి అప్పుడు స్ఫురణకు వచ్చింది. మౌన్విత ఇంకా ఇంటికి రాలేదు అని, గోవిందం వాళ్ళు కూడా ఉదయం నుండి కనిపించట్లేదని. నిజమే, ఏమై ఉంటుంది. ఓ పక్క వీళ్ళు ఏమయ్యారో తెలియదు, మరో పక్క ఈ ఆల్బమ్ చేయకపోతే చాలా నష్టం అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడ రాకేష్ నొప్పికి అమ్మ అని అంటూ ఉంటే అక్కడ ఉన్న రౌడీలు వచ్చి, ఏరా, ఒక్క దెబ్బకే నీకు నొప్పిగా ఉందా, మరి మమ్మల్ని అన్ని దెబ్బలు కొట్టినందుకు మాకెంత నొప్పిగా ఉండాలిరా అని అన్నారు. హహా రే, నేను ఈ డైలాగ్ ఎక్స్ప్రెస్ చేయలేదురా. ఇప్పుడు మీరు అయ్యో వీడికి స్పృహ వచ్చింది, ఏ క్షణాన మమ్మల్ని కొట్టి పారిపోతాడు అని కాకుండా ఒక్క దెబ్బకి నొప్పిగా ఉందా, అది ఇది తొక్కతోలని అంటారేమిట్రా. అసలు మీరు దిమాకున్న రౌడీలేనా? ఒక్కొక్కళ్ళేమో మంచి కండలు తిరిగి ఉన్నారు, కానీ ఏం లాభం, ఓసారి దెబ్బలు తిని ఉన్నారు. పై మెరుగులేనా మీవి అన్నాడు రాకేష్. రేయ్, సార్ కొట్టిన దెబ్బకి వీడి మైండ్కి ఏదో అయినట్టుందిరా, అందుకే పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అంటుండగా అక్కడికి మహేందర్ వచ్చి, నాన్న రాకేష్, నీకు స్పృహ వచ్చేసిందా? అప్పుడే నీకు పర్వాలేదే, ఇనుపరాడు బాగానే దెబ్బ తట్టుకున్నావే, ఎలా ఉన్నావు? మా విధవులు బాగానే చూసుకుంటున్నారా నిన్ను? అన్నం పెట్టకుండా, వాటర్ ఇవ్వకుండా ఇలాంటి సపరీలన్నీ చేస్తున్నారా లేదా? అన్ని అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయా అన్నాడు వెటకారంగా. చాలా బాగా అదిరిపోయాయి అంకుల్. కాకపోతే మీ చెంచాగాలు కాస్త మంచివారే. పాపం నాకు దెబ్బ తగిలింది, బ్లడ్ వస్తుందని జాలిపడి కట్టు కూడా కట్టారు. థ్యాంక్స్ రా దృఢకాయిల్లారా అన్నాడు కూల్గా. ఆ మాటకి మనసులో వీడికి మొత్తం తెలిసిపోయింది అనుకుంటుంటే, మరి తెలియకుండా ఎలా ఉంటుంది అంకుల్? స్వయంగా మీరే వచ్చి నన్ను కుశలం అడుగుతుంటే తెలియకుండా ఉంటుందా? దాంతో మహేందర్, రే, ఎవడ్రా వీడికి కట్టుకట్టింది, మిమ్మల్ని ఇక్కడ పెట్టింది వీడికి సపర్లు చేయమని కాదు అంటూ ఒక్కొక్కరి కొరడాతో కొట్టాడు. అందరూ, మేం కాదు సార్, అసలే వాడు కొట్టిన దెబ్బలు నొప్పి పెడుతుంటే పొన్ను మీద కారం చల్లినట్టుగా ఇప్పుడు మీరు మమ్మల్ని కొడుతున్నారేంటి సార్ అని అన్నారు అందరూ. కొట్టాలా నరకాలా, వాడిని తప్పించుకొని ఇవ్వకుండా జాగ్రత్తగా కాపలా కాయనరా అంటే సరిగ్గా కాపలా ఉండకుండా వాడు పారిపోవడానికి అవకాశం ఇచ్చి వాడి చేతిలో చావు దెబ్బలు తిన్నారు. చివరి నిమిషంలో నేను కనుక రాకపోయి ఉంటే నా ప్లాన్ అంతా సర్వనాశనం అయ్యేదన్నాడు ఆవేశంగా. అయ్యో అంకుల్, ఎందుకంత ఆవేశం మీకు? కూల్ అంకుల్, కూల్ అంటున్న రాకేష్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ,
వీడు వీడు ఎందుకు ఇంత కూల్గా ఉన్నాడు అనుకుంటూ, రే ఇవాళ ఏంటో నీకు తెలుసా అన్నాడు మహేందర్. తెలుసు అంకుల్ మరి అంటూ మాట్లాడుతున్న మహేందర్ ఆపమని, అబ్బా అంకుల్ ఇది మీరు కోరుకున్నదే కదా అంకుల్, ఈ ఆల్బమ్ నేను చేయకూడదు అని నన్ను కిడ్నాప్ చేయించి ఇక్కడ కట్టేశారు. ఇలా చేస్తేనే కదా మా మీద మీరు రివెంజ్ తీరేది. మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది. కానీ అబ్బబ్బా ముందు మీ వాళ్ళని కట్లు విప్పమనండి, కాళ్ళు చేతులు ఉరుచుకుపోతున్నాయి అన్నాడు రాకేష్ బాధగా. మొహం పెట్టినట్టు నటిస్తూ ఏమీ మాట్లాడకుండా కోపంగా రాకేష్ వంక చూశాడు మహేంద్ర. మీరు అలా చూడకండి, నేనేమీ పారిపోను. ఒట్టు నా భార్య మీద ఒట్టు, నా తల్లి మీద ఒట్టు అన్నాడు మహేందర్. కాసేపటికి రే వాడి కట్లు విప్పండిరా అన్నాడు తన అనుచరులతో. ఇదేంటి వీడింత కూల్గా నవ్వుతూ ఉన్నాడు, వీడు ఆల్బమ్ చేయకూడదని కిడ్నాప్ చేసి ఇంత ప్లాన్ చేస్తే వీడు రియాక్ట్ అయ్యి మా మీద ఫైర్ అవ్వకుండా అని ఆలోచిస్తూ రౌడీలు మహేందర్ చెప్పినట్టుగా రాకేష్ కట్లు విప్పేసరికి అమ్మయ్య అనుకుంటూ ఒళ్ళు విరుచుకొని కాలు మీద కాలేసి కూర్చొని, రే నాకు బాగా ఆకలేస్తోందిరా, మంచి స్పెషల్ బిర్యానీ తీసుకురండి అంటూ ఆర్డర్ వేసేసరికి వాళ్ళు, రే ఏంట్రా నువ్వేదో మా బాస్ వేయనట్టు ఆర్డర్ వేస్తున్నావు అన్నాడు అతను. అయ్యా నేను ఆర్డర్ వేయలేదు చెప్పాను అని మహేందర్ వంక చూస్తూ, అంకుల్ బాగా ఆకలేస్తోంది, నిన్నటి నుంచి నాకేం పెట్టలేదు మీ వాళ్ళు, ప్లీజ్ అంకుల్ ఇది నా ఆఖరి కోరిక అనుకోండి ప్లీజ్ అనేసరికి, రై అదేదో తెచ్చి తగలేయండ్రా వాడు మొహాన అన్నాడు. అయ్యో అంకుల్ నా మొహాన్ని తగిలేస్తే నేనెలా తింటాను అంకుల్ అన్నాడు చిన్నపిల్లాళ్ళ ఫేస్ పెట్టి. అప్పుడు మహేందర్ పళ్ళు నూరుతూ, అసలు వీడు బాలకం చూస్తుంటే నాకే తేడా కొడుతోంది అనుకుంటూ రాకేష్ వైపు చూస్తున్నాడు. అంకుల్ నా వైపు అలా చూడకండి, దిష్టి తగులుతుందన్నాడు. మహేందర్ పక్కకు వచ్చి యవన్కి కాల్ చేశాడు. యవన్ కాల్ అటెంప్ట్ చేసి, చెప్పండి డాడ్ అంటున్నాడు. ఏమంటున్నాడు, మన శత్రువు అన్నాడు నవ్వుతూ. నన్ను అనుకుంటున్నాడు రా వీడు. వాట్ అన్నాడు యవన్. అవునరా, ముందు తప్పించుకోవడానికి మన వాళ్ళందరినీ కొట్టాడు, కానీ చివరి నిమిషంలో నేను వచ్చి వాడిని ఒకటేసాను, కానీ అప్పుడు ఉన్న కోపం పౌరుషం ఇవేమీ లేవు ఇప్పుడు వాళ్ళు. ఏంటో కూల్గా ఉన్నాడంటూ మొత్తం చెప్పి, రే ఏదో జరుగుతోందిరా, అదేంటో ఎంత ఆలోచించినా కూడా నాకు తట్టట్లేదన్నాడు గంభీరంగా. నువ్వు చెప్పింది వింటే నాకు అలాగే ఉంది డాడ్, వాడేదో ప్లాన్ వేసినట్టున్నాడు, అదేంటో తెలుసుకుని ఆ ప్లాన్ తిప్పికొట్టాలి ఇవన్ అన్నాడు. సరేరా అక్కడ పరిస్థితి ఏంటి, ఏమంటున్నారు ఆ నీలందర్ కుటుంబం వాళ్ళు? డాడ్ ఆ నీలందరం వాళ్ళు ఇక్కడ పాపం చాలా బాధగా ఉన్నారు, కొడుకు కనిపించకపోవడం గురించి, ఆల్బమ్ గురించి. కానీ ఆ మౌన్విత రాత్రి నుంచి ఇంటికి రాలేదు, నాకు దాని మీదే అనుమానం కొడుతుంది. సరే ఏదేమైనా అది ఆడపిల్ల ఏదో చేయడానికి, నువ్వు ఈ ఆల్బమ్ చేయడానికి సిద్ధంగా ఉండు, నేను కూడా వస్తున్నానంటూ కాల్ కట్ చేశాడు. అక్కడ మ్యూజిక్ స్టేజ్ మీద కలర్ లైట్స్తో ఇంకా చాలా డెకరేషన్తో ప్రేక్షకుల అరుపులతో దద్దరిల్లిపోతోంది. స్టేజ్కి 4 అడుగుల దూరంలో కొంతమంది కూర్చున్నాడు. అక్కడ కూర్చున్న వారిలో ఒకరు కమాన్ రాకేష్ అంటూ మైక్లో వచ్చేసరికి స్టేజ్ మీద ఒకరు అడుగు పెట్టారు. అది ఎవరో కాదు మౌన్విత. తన స్టేజ్ మీదకి రాగానే లైట్స్ అన్ని అటువైపు ఫోకస్ చేశాయి. అలాగే స్టేజ్ మీద రూపురేఖలన్నీ కూడా మారిపోయాయి. అక్కడ పచ్చని పైర్లు అంటే అచ్చం పల్లెటూరు లాగా మారిపోయింది. ఇక లైట్స్ వెలుగులో భరతనాట్యం డ్రెస్ లో కనిపించింది మన మౌన్విత. ఆమెను చూసి ఈమె ఎవరు, రాకేష్ ఎందుకు రాలేదనా అనుకుంటూ ఉంటే, హలో అందరికీ నా నమస్కారం తెలుపుకుంటున్నా. ముందుగా ఫ్రెండ్స్, నేను రాక్ స్టార్ రాకేష్ గారి వైఫ్ని, నా పేరు మౌన్విత. ఈ ఆల్బమ్ నేను చేస్తున్నాను. నేను మొదటిగా చేస్తున్న ఈ ఆల్బమ్ సక్సెస్ అవ్వాలి, దానికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలంటూ అందరికీ మరోసారి నమస్కారం చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన యవన్ స్టేజ్ మీద మౌన్వితను చూసి షాక్ అయి, ఇదేంటిది ఇక్కడ ఉంది, వాడేమో అక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నాడు, ఇదేమో ఇక్కడ, అంటే వీళ్ళిద్దరూ కలిసి మాతో గేమ్స్ ఆడుతున్నారా, ఇదేనా వాడి ధైర్యం చెప్తా అని అనుకుని తండ్రికి కాల్ చేసి, డాడ్ అది ఇక్కడ వాడికి బదులుగా పెర్ఫార్మెన్స్ చేస్తోంది, ఇద్దరూ కలిసినట్టు నాకు అనిపిస్తోంది డాడ్, వీళ్ళ పొగరు అంచాలంటే మిగిలిన వాళ్ళంతా మన గుప్పిట్లో ఉండాలి, ఆ తర్వాత అని అంటూ ఏదో చెప్పాడు. అదేం చేస్తుందో వీడేం చేస్తాడో చూద్దామంటూ కాల్ కట్ చేశాడు కోపంగా. కొడుకు మాటలు విని ఆవేశంగా రాకేష్ దగ్గరికి వచ్చి, ఏరా బాగానే ప్లాన్ చేశారా మీ మొగుడు పిల్లలు, మీ ప్లాన్స్ మీకుంటే మా ప్లాన్స్ మాకుంటాయిరా అనేసి బయటకు వచ్చి తన అంచెలతో రే వాడిని స్పృహపిల్ల చేసి కట్టిపడేసి వాడి ఒంటి మీద ఈ బిల్డింగ్ చుట్టూ బాంబులు ఫిక్స్ చేయండి, అలాగే ఇంకొన్ని నిమిషాల్లో వీడి కుటుంబ సభ్యులందరూ నా కళ్ళ ముందు ఉండాలని చెప్పాడు. అలాగే సార్ అని కొంతమందిని రాకేష్ వాళ్ళ ఇంటికి పంపించి మిగిలిన అనుచరులతో లోపలికి వెళ్ళాడు. లోపలికి వచ్చిన వారిని చూసి రాకేష్, ఏరా మళ్ళీ వచ్చారు, ఇంకేం చెప్పాడు మీ పెద్ద బాస్ అని అడిగాడు. చెప్పారంటూనే రాకేష్ స్పృహపిల్ల తల మీద కొట్టి అతన్ని కట్టేసి తన నడుముకి బాంబు ఫిక్స్ చేసి బయటకొచ్చారు. ఏరా నీలందర్ అన్నాడు. లోపల పని అయిపోయింది సార్, అయితే బయట కూడా ముమ్మరంగా ఏర్పాట్లు చేసి లాంచ్ దగ్గరకు వచ్చేయండి అనేసి వెళ్ళిపోయాడు. ఇదంతా తెలియని మౌన్విత హుషారుగా పాట పాడుతోంది. మాఘమాసమ మౌన గీతమ అని
పాడుతూ ఉంటే అక్కడ ఏంటండి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు ఇంతవరకు. కొడుకు జాడ కూడా తెలియలేదు. అక్కడేమో ఆల్బమ్ చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారో, ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటే వద్దు అన్నారు. నాకెందుకో భయంగా ఉందండి అన్నది జాహ్నవి. డాడ్, అన్నయ్య ఆల్బమ్ కోసం ఆఫర్ చేసిన వాళ్ళు ఇందాక వచ్చారు కానీ వెంటనే వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంతవరకు ఎవరి నుండి ఫోన్ రావడం కాదు కదా, కనీసం ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అంటే ఖచ్చితంగా అన్నయ్య ఆల్బమ్ ఆల్బమ్ అని స్వేదిని మాట పూర్తి కాకముందే ప్రసాదం వచ్చి, నీ డౌట్ 100% రైట్ స్వేదిని, ఆల్బమ్ చేస్తున్నారు కానీ రాకేష్ కాదు, వాడి స్థానంలో చెల్లి అని చెప్పగానే అందరూ ముఖముఖాలు చూసుకొని ఏంటి మౌన్వితన అన్నారు. అవును, ఎంత వెతికినా రాకేష్ ఆచూకీ తెలియలేదు. ఇటు చూస్తే ఆల్బమ్ చేయకపోతే చాలా నష్టం. పైగా ఇది ఈ ఇంటి పరువుకు సంబంధించింది. ఇది చేయకపోతే వాడికి ఎప్పుడు కూడా రాగ్గా కూడా ఉండలేడు. ఇది వాడి డ్రీమ్ అని, ఎలా అయినా సరే చేసి తీరాలని చెల్లి ఫిక్స్ అయింది. అందుకే ఈ ఆల్బమ్ కోసం స్పాన్సర్ చేసిన వారితో మిగిలిన కొంతమంది పెద్దవారితో కూడా తను మాట్లాడి విషయం చెప్పి కన్విన్స్ చేసింది. ఇప్పుడు చెల్లి అక్కడ ఆల్బమ్ చేస్తోంది. సో ఇక ఆల్బమ్ గురించి అయితే ఏ సమస్య లేదు. ఇక రాకేష్ గురించి మాత్రమే మనం ఆలోచించాలి అన్నాడు. ఆలోచించచ్చు, ముందు మాతో వస్తే అప్పుడు అంటూ అక్కడికి వచ్చారు యవన్ వాళ్ళ అనుచరులు. రే ఎవర్రా మీరు అన్నాడు ప్రసాద్ కోపంగా. అబ్బా, అందరూ ఎవర్రా మీరు అని రొటీన్ డైలాగేనా, సరేలే మేమెవరో తర్వాత చెప్తాంలే అంటూ ప్రసాదాన్ని పక్కకు తోసి జాహ్నవి వాళ్ళని లాక్కెళ్తుంటే ప్రసాదం అడ్డుపడి, ఎవరు మీరు, ఎందుకు ఇక్కడికి వచ్చారు, మా వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటూ వాళ్ళని తోశాడు. వాళ్ళు ప్రసాదాన్ని కొట్టి, రే మీకెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదులే కానీ ఒకటి చెప్తున్నా, మా బాస్ తీసుకురమ్మన్నాడు, మీతో తెలుసుకోవాల్సిన లెక్కలు కొన్ని ఉన్నాయంట అని అంటూ వాళ్ళని గన్పెట్టి బెదిరిస్తూ లాక్కెళ్లారు. ఇక్కడ మౌన్విత విజయవంతంగా ఆల్బమ్ని పూర్తి చేసి బయటకొచ్చింది. కంగ్రాట్స్ చెల్లి, ఇంకా భావసంగా చూద్దామా అన్నాడు గోవిందం బయటకొచ్చిన మౌన్వితతో. అన్నయ్య అంటూ కారు ఎక్కబోతున్న మౌన్విత ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటా అని చూస్తే ఒక ఫోటో ఉంది. అది చూసిన మౌన్వితకు షాక్ అయ్యి స్వేదిని అన్నది. స్వేదినినా, ఎక్కడా అని అడిగాడు గోవిందం చుట్టూ చూస్తూ. ఇక్కడ అన్నయ్య అంటూ తనకు వచ్చిన ఫోటో చూపించింది మౌన్విత. తాళతో చేతులతో వెనక్కి మడిచి కట్టేసి కాలు కూడా కట్టేసి తన నోట్లో గుడ్డలు కుక్కి ఉంది ఆ ఫోటో. పైగా స్పృహ తప్పు ఉంది. ఫోటో చూసి షాక్ అవుతూ స్వేదిని అంటూ తనని కిడ్నాప్ చేశారు. కానీ ఎవరై ఉంటారమ్మా అన్నాడు ఆలోచిస్తూ బాధపడుతూ గోవిందం. ఇంకెవరన్నయ్య, ఆ యవన్ గాడే. కానీ మరి స్వేదిని వీధి దగ్గర ఉంటే అత్తయ్య మామయ్య ప్రసాదం అన్నయ్య అంటూ, అన్నయ్య అర్జెంట్ ఇంటికి పద అని అంటూ కారెక్కింది. ఇంటికొచ్చిన మౌన్విత గోవిందంలో ఇల్లంతా చిందరవందరగా ఉండడం చూసి ఇల్లంతా వెతికారు. అంటే అత్తయ్య వాళ్ళని కూడా కిడ్నాప్ చేశారు కానీ వాళ్ళని ఎక్కడ దాచారు, ఏం చేయాలని ఆలోచిస్తున్న మౌన్వితకి ఏదో గుర్తొచ్చింది సడన్ గా. అంతే తన మొబైల్ ఓపెన్ చేసి స్వేదిని ఫోటో పరీక్షగా చూసింది. 2 నిమిషాలు చూసి గోవిందంతో, అన్నయ్య స్వేదిని ఫోటో గమనిస్తే అదొక షిప్ లాగా అనిపిస్తోంది. అంటే తన కొత్త షిప్ లో ఉందా లేకపోతే అని ఆలోచిస్తుంటే తన మొబైల్కి ఇంకో పిక్ వచ్చింది. కానీ ఈసారి అది రాకేష్ది. రాకేష్ ఫోటోను చూసి భయంగా, ఏవండి అన్నయ్య ఇటు చూడు, ఆయన కట్టేసి నడుము మీద బాంబ్ ఫిక్స్ చేశారని అయ్యో అంటూ ఏడుస్తూ ఉంటే, చూడమ్మా మౌన్వి, ఇలా ఏడుస్తూ ఉంటే ఏం లాభం చెప్పు అని అన్నాడు. అవునన్నయ్య, కానీ కానీ ఇటు ఈయన అటు అత్తయ్య వాళ్ళు స్వేదిని అసలు ముందు ఎవరిని కాపాడుకోవాలన్నది బాధపడుతూ, నువ్వు మిసెస్ రాక్ స్టార్వి, పైగా మౌన్విత్వి, నువ్వు ఇలా ఆలోచించడం నీకు తగదా, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. కిడ్నాప్ అయినా రాకేష్ ఎక్కడున్నాడో తెలుసుకుని వాడిని కలిసి ధైర్యం చెప్పి ఆల్బమ్ చేసి ఇంటి పరువు నిలబెట్టావు. అలాంటిది ఇప్పుడు ఇలా మంచి ప్లాన్వి, నేనున్నా నీకు తోడుగా, నువ్వేం చెప్పినా చేయటానికి అన్నాడు గోవిందం. ఇక్కడ ఇలా ఉంటే ఒక పెద్ద లాంచీలోకి తీసుకొచ్చారు జాహ్నవి వాళ్ళని రౌడీలు. ఎవరా మీరు, ఎందుకు మమ్మల్ని ఇలా తీసుకొచ్చారని అంటున్నా జాహ్నవి వాళ్ళు వారికి ఎదురు వచ్చిన మహేందర్ యవన్ వాళ్ళని చూసి, రే యవన్ మహేందర్, మీరు ఇక్కడికి లాక్కొచ్చారు అని చూడండి రా, వీళ్ళెవరో మమ్మల్ని ఇక్కడికి బెదిరిస్తూ బలవంతంగా అన్నాడు యవన్. ఆ మాటలు విని నవ్వుతూ, డాడ్ డాడ్ వీళ్ళకి ఇంకా అర్థం కాలేదన్నాడు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, రే ఇది మీ పని అంటే మీరు మారలేదా అన్నాడు మనోహర్ కోపంగా. అయ్యో డాడ్, అంకుల్ కోపం వచ్చిందంటూ, అయ్యో అంకుల్ ప్లీజ్ మీరు అలా చూడకండి, నాకు భయం వేస్తోందంటూ భయపడినట్టు కేసు పెట్టి, ఏమండి స్వేదిని లేదండి మనతో అన్నది. జాహ్నవి వాళ్ళ కూతురు తనతో లేకపోవడం గమనించి, మీతో ఉండదు నాతో ఉంటుంది, ఎందుకంటే నేను మీ కూతుర్ని. అబ్బా నేను చెప్పలేను, నాకు సిగ్గేస్తోందన్నాడు యవన్ ముఖాన్ని చేతులు కట్టుపెట్టి. రే నా కూతురుంటే మీ చెయ్యి వేస్తే చెయ్యి విరగొడుతూ అన్నాడు మనోహర్ ఆవేశంగా. అబ్బచా, నువ్వు చెయ్యి విరగొడుతూ ఉంటే మేము చేతులు కట్టుకొని చూస్తూ ఉంటాం మరి అని అంటూ మౌనత కాల్ చేశాడు స్పీకర్ ఆన్ చేసి. అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంటే ఎవరా అని అనుకుంటూ హలో అన్నది చిన్నగా. ఏ బేబీ ఎలా ఉన్నావు, నా గిఫ్ట్ బాగుందా అంటున్నా యవన్ గొంతు విని కోపంగా ఆవేశంగా, రే యవన్ ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా వాళ్ళనే కిడ్నాప్ చేస్తావన్నది. కూల్ బేబీ కూల్, నువ్వు చేసింది ఏంటమ్మా, ఎంతో కష్టపడి ప్లాన్ చేసి
వాడు ఆగం చేయకూడదని నీ భర్తను కిడ్నాప్ చేస్తే నువ్వేమో మా కన్ను కప్పి వాడి దగ్గరికి వచ్చి మాకే తెలియకుండా ప్లాన్ వేసి ఆల్బమ్ ఇచ్చావు. మరి మేము చూస్తూ ఊరుకోవాలా బేబీ? ఆశ దోశ అప్పడం అన్నట్టు నీకు విషయం చెప్పనా? నేను చెప్పక్కర్లేదు, తెలిసే ఉంటుందిలే. నీ వాళ్ళందరూ తలో చోట ఉన్నారు. మరి వాళ్ళలో ఎవరిని కాపాడుకుంటావు, ఎవరిని పోగొట్టుకుంటావు అది నీ ఇష్టం. మరి అది నీకే వదిలేస్తున్నా. అప్పుడు ఎగిరావు కదే మా నుండి వాళ్ళని కాపాడుకుంటానని. నేనెక్కడ ఉన్నాడో కూడా చెప్పను, కానీ నువ్వు తెలుసుకుని వచ్చినా కూడా ప్రయోజనం ఉండదు బేబీ. బాయ్ బేబీ అని. అయ్యో, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇంకొన్ని క్షణాల్లో నీ ఆడపడుచు, అదే మా అంకుల్ ముద్దుల కూతురు, నా ప్రాణ స్నేహితుడు చెల్లెలు స్వేదినికి నాకు శోభనం. దాని జీవితం కుక్కలు చింపిన విస్తర్ చేయబోతున్నా. ఏం చేస్తావో, ఎలా ఆపుతావో మరి. బాయ్ బాయ్ అంటూ ఫోన్ కట్ చేసి బిగ్గరగా క్రూరమైన నవ్వు నవ్వుతూ, డాడ్ వీళ్ళని మీరు చూసుకోండి, అక్కడ దాన్ని నేను చూసుకుంటా అంటూ వెళ్ళాడు. రే దాన్ని ఏం చెయ్యకురా. మీ కోపం నా మీద కదరా. మీ కోపం నా మీద చూపించండి, అంతేకాని దాని మీద కాదురా. రే మహేందర్ నీ కొడుకుని ఆపరా అంటూ ఏడుస్తూ బ్రతిమాలుతున్నాడు వీరందర్. ఆహా, ఇలా నువ్వు ఏడుస్తూ ఉంటే బ్రతిమాలుతూ ఉంటే చూడటానికి వినటానికి ఎంత వినసొంపుగా ఉంది. ఇదే కాదు, నువ్వు నీ కుటుంబం మొత్తం ప్రాణాలు వదలాలి. అప్పుడు నా పగ చల్లారేది. అక్కడ నీ కొడుకు, ఇక్కడ నీ కూతురు, మీరు హహా అంటూ నవ్వుతూ, రేయ్ వీళ్ళ నా స్తంభాన్ని కట్టేయండి, అలాగే వీళ్ళకు కూడా బాంబులు అమర్చండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహేందర్. అన్నయ్య, ఆయన ఉన్న ప్లేస్ నీకు తెలుసు కాబట్టి నువ్వు వెళ్ళు, అలాగే బాంబ్ స్క్వాడ్స్ ను తీసుకెళ్ళంటూ పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పి తనకు వచ్చిన నెంబర్ ట్రేస్ చేయమని చెప్పి, అన్నయ్య టైం లేదు వెళ్ళు అన్నది తొందరగా. మరి నువ్వు? నేను అత్తయ్య వాళ్ళ సంగతి చూస్తాను, అలాగే స్వేదినికి ఏమీ కాదు కానివ్వను కూడా అనేసరికి ఒక్కసారిగా బాధగా మౌన్విత వైపు చూసి మళ్ళీ హా అలాగే అని అంటూ గోవిందం అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోయాడు. గోవిందం రాకేష్ ఉన్న చోటికి వెళ్ళాడు. అక్కడికప్పటికే బాంబ్ స్క్వాడ్స్ వచ్చున్నాయి. వాళ్ళని చూసిన గోవిందం, మీ పని స్టార్ట్ చేయండి. టైంలో అనేసరికి వాళ్ళు తమ పనిని మొదలు పెట్టారు. ఇంకా రాకేష్ గుహలోకి వచ్చాడు. నిదానంగా కళ్ళు తెరిచి ఒక్కసారి తల విదిలించి చుట్టూ చూసి ఒకసారి తనను తాను చూసుకొని ఆశ్చర్యపోయి, బాంబు నా ఒంటి మీద బాంబు పెట్టారంటే ఈ గోడంలో కూడా పెట్టే ఉంటారు. మరి మౌన్వి అమ్మ వాళ్ళకు కూడా ఏదో హాని తలపెట్టే ఉంటారు. మౌన్వి ఆల్బం చేసుకోలేదు. అందరు ఎలా ఉన్నారో ఏంటో. ముందు నేను ఇక్కడి నుంచి బయటపడితే కానీ నా వాళ్ళ నేను కాపాడుకోలేను. అసలు ఏం జరుగుతుందో అనుకుంటూ మరొకసారి చుట్టూ చూసిన తనకి ఎదురుగా ఒక గాజు సీసా ముక్క కనిపించింది. అంతే, కుర్చీతో సహా కింద పడి ఎలాగో తంటాలు పడి కాలి వేలితో గాజు ముక్కని పట్టుకుని ఆ గాజు ముక్క ద్వారా ముందు కాళ్ళకి ఉన్న తాళను కట్ చేసుకుని లేచి నిలబడి తర్వాత చేతులకి ఉన్న తాళని గోడ కొన ద్వారా విప్పి తీసుకున్నాడు. ఇక్కడ బయట ఒక్కొక్క బాంబును కనిపెట్టి రిమూవ్ చేస్తున్నారు బాంబ్ స్క్వాడ్స్. గోవిందం బయట అన్ని వైపుల నుండి లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాడు. అక్కడ డోర్స్ కి కరెంట్ షాక్ కొట్టేలా పెట్టారు. తను తెలుసుకుని, ఓ మై గాడ్, ఇప్పుడు ఎలా రాకేష్ బయటకు రాకుండా బాగానే ప్లాన్ చేశాడు. ఇప్పుడు వాడిని ఎలా కాపాడటం అనుకుంటూ అక్కడ చుట్టూ మొత్తం గమనించసాగాడు. నడుముకున్న బాంబును ఆఫ్ చేయడానికి ట్రై చేశాడు, కానీ అది కుదరకపోవడంతో ఓ గాడ్ అనుకుని ఆ బాంబును చేతిలో తీసుకుని బయటకు రావడానికి ప్రయత్నించాడు. కానీ డోర్స్ అన్ని కూడా లాక్ చేసే ఉన్నాయి. అంతేకాదు, డోర్స్ అన్నిటికీ ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టేలా ఏర్పాట్లు చేశాడు మహేందర్. అది తెలియక రాకేష్ డోర్ని పగల కొడదామని ముందుకొచ్చే లోపే ఒక పిల్లి డోర్ దగ్గరికి రావడం షాక్ తగిలి అరుస్తూ ప్రాణాలు విడవడం చూసి షాక్ అవుతూ, ఏంటిది, పిల్లి తలుపు ముట్టుకోగానే ఇలా చనిపోయింది అంటే ఈ పిల్లి తలుపు ముట్టుకోగానే ఇలా చనిపోయిందంటే డోర్స్కి ఏదో పెట్టినట్టున్నారు. ఇంకా నయం, నేను ముట్టుకోలేదు. ఇటు చూస్తే బాంబు వెళ్ళటానికి ఎక్కువ టైం లేదు. నేను ఇక్కడ నుంచి బయటపడితే కానీ నా వాళ్ళని కాపాడుకోలేను. కానీ బయటపడటానికి ఏ దారికి అనిపించట్లేదు అనుకుంటూ బాధగా ఎలా ఇప్పుడు అని అంటూ ఆలోచిస్తున్నాడు. అక్కడ మౌన్విత అటుగా వస్తున్న ఆటో ఆపి, అన్న అర్జెంటుగా వెళ్ళాలన్నది కంగారుగా. అలాగే ఎక్కండి అనగానే ఆటో ఎక్కిన మౌన్విత ఎవరికో ఫోన్ చేస్తుంటే, అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు ఆటో అతను. అన్న నువ్వు పోనీ, నేను చెప్తాను అని. హలో, నేను చెప్పే నెంబర్ ట్రేస్ చేశారా, అడ్రస్ తెలిసిందని అడిగింది. అట్నుంచి చేశాం మేడం అంటూ అడ్రస్ చెప్పి, మీకు అక్కడి నుంచి కాల్ వచ్చింది మేడం, అక్కడ నుండి ఇంకా సిగ్నల్ అందట్లేదు, అలాగే నేను లొకేషన్ కూడా పంపించానని చెప్పారు. కథ కొనసాగుతుంది. మరి మౌన్విత తన వాళ్ళని కాపాడుకుంటుందా? రాకేష్ ఆ బాంబు నుంచి ఎలా బయటపడతాడు? మరి స్వేదిని మౌన్విత కాపాడుతుందా లేదా? యవన్ వాళ్ళ ఆట కట్టిస్తుందా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. పక్కనే ఉన్న హై బటన్ క్లిక్ చేసి ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.